అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుక్కుంటూ నీ ఇంటికి వస్తాడు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, మార్చి 14, 2024, గురువారం. తిథి పంచమి, రాత్రి 11:25 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం భరణి, సాయంత్రం 4:56 వరకు, తదుపరి కృతిక. యోగము వైద్రుతి, రాత్రి 10 గంటల వరకు, తదుపరి విష్కంభం. తరుణం భవ, మధ్యాహ్నం 12:20 వరకు, తదుపరి బాలవ. రాత్రి 11:25 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:16, సూర్యాస్తమయం సాయంత్రం 6:17. చంద్రోదయం ఉదయం 9:07, చంద్రాస్తమయం రాత్రి 10:27. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:47 నుండి 3:17 వరకు, యమగండం ఉదయం 6:16 నుండి 7:46 వరకు, గుళిక కాలం ఉదయం 9:16 నుండి 10:46 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:16 నుండి 11:04 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:53 వరకు. వర్జము తెల్లవారుజామున 4:32 నుండి 6:05 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 12:25 నుండి 1:55 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. శుభ గడియలు ఉదయం 7:56 నుండి 9:15 వరకు, తిరిగి సాయంత్రం 4:56 నుండి 6:12 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:40 నుండి 5:28 వరకు. మార్చి 14, గురువారం. ఈ రోజు ఉన్న నక్షత్రాలు: భరణి సాయంత్రం 4:56 వరకు ఉంది, తదుపరి కృతిక. ఈ 2 నక్షత్రాలు కూడా పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. అంతేకాకుండా ఈ రోజు సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించే మీన సంక్రాంతి రోజు. పంచాంగం ప్రకారం సంక్రాంతి రోజుల్లో కూడా శుభకార్యాలు చేయకూడదు. మీన సంక్రాంతి మహాపుణ్యకాలం మధ్యాహ్నం 12:46 నుండి 2:47 వరకు. ఇలాంటి సంక్రాంతి రోజుల్లో చేసే స్నాన ధ్యానాలకు విశేష ఫలితం ఉంటుంది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 10:40 వరకు మేషరాశిలోను, తదుపరి వృషభ రాశిలోను. సూర్యుడు ఈ రోజు మధ్యాహ్నం 12:46 వరకు కుంభరాశిలోను, తదుపరి మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 10:40 వరకు కన్యా రాశి వారికి, తదుపరి తులారాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 10:40 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, కర్కాటకం, తులా, వృశ్చికం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనస్సు, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మహిళ
వాలెంటీనా తెరెష్కోవా. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. కిరణజన్య సంయోగ క్రియ సమయంలో మొక్కలు ఏ వాయువును గ్రహిస్తాయి? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. అంతర్జాతీయ గణిత దినోత్సవం. పైడే గణితంలో వాడే ఒక గుర్తు పేరు. స్వరబ్రహ్మగా పేరొందిన ప్రఖ్యాత స్వరకర్త కెవి మహదేవన్ గారి జయంతి. భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 14 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి. నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి. ధైర్యంగా ఉండాలి. మిథున రాశి. మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు, సంఘటనలకు దూరంగా ఉండాలి. కర్కాటక రాశి. ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. సింహ రాశి. గిట్టని వారికి దూరంగా ఉండాలి. కన్యా రాశి. ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. తులా రాశి. దైవ బలాన్ని పెంచుకోవాలి. వృశ్చిక రాశి. చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ధనస్సు రాశి. అంతా మంచే జరుగుతుంది. మకర రాశి. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభరాశి. తీపి కబురు వింటారు. మీన రాశి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.